నమస్తే, వెల్కమ్ టు కేటీవీ తెలుగు. నేను వసంత్. మిషన్ 2024 విజేతల ఎవరో కార్యక్రమంలో ఈరోజు ఆంధ్రాలోనే మరొక ప్రత్యేకమైన నియోజకవర్గంతో మీ ముందుకు వచ్చాం. పులివెందుల నియోజకవర్గంలో వైఎస్ ఫ్యామిలీ తప్ప మరొకరు గెలుస్తారని ఎవరు ఊహించలేరు. కానీ ఆ ఫ్యామిలీ తరఫున ఎవరు నిలబడినా వారిపై పోరాటానికి మాత్రం సీరియస్గా ప్రత్యర్థులు ప్రయత్నం చేస్తూనే ఉంటారు. గత ఎన్నికల వరకు టీడీపీ తరఫున సతీష్ రెడ్డి పోటీ చేశారు. ఇప్పుడు బీటెక్ రవి తెర ముందుకు వచ్చారు. అదే సమయంలో జగన్ ఫ్యామిలీలో చీలిక వచ్చింది. షర్మిల కూడా పులివెందుల నుంచి పోటీ చేయవచ్చని చెబుతున్నారు. అందుకే ఈసారి ఫలితం మరీ అంత ఏకపక్షంగా ఉండదన్న వాదన వినిపిస్తోంది. ప్రస్తుతం ఆ నియోజకవర్గంలో పరిస్థితులు ఏంటి, అసలు ఎలా ఉన్నాయి? పులివెందుల ఈ పేరు వినగానే వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబం గుర్తుకొస్తుంది. వైఎస్ఆర్ మరణానికి ముందు వరకు కాంగ్రెస్, ఆ తర్వాత వైసీపీ జెండా తప్ప మరో జెండా ఎగరలేదు. 1955 నుంచి 2010 వరకు ఇక్కడ కాంగ్రెస్ ఏకంగా 13 సార్లు విజయం సాధించింది. ఒక్క ఎన్నికల్లో కూడా ఓడిపోలేదంటే ఇక్కడి నేతలు ఎంత పవర్ఫుల్లో అర్థం చేసుకోవచ్చు. వైఎస్ఆర్ ఈ నియోజకవర్గం నుంచి ఏకంగా 8 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 1978 నుంచి ఈ రోజు వరకు ఈ నియోజకవర్గానికి మకుటం లేని మహారాజుగా కొనసాగుతోంది వైఎస్ఆర్ ఫ్యామిలీ. కానీ ఇప్పుడు ఆ ఫ్యామిలీలో చీలిక వచ్చింది. వైఎస్ షర్మిల అనూహ్యంగా ఏపీ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టారు. అన్నతో పోరుకు సై అంటున్నారు. ఆమెకు తోడుగా నేను సైతం అంటున్నారు మరో చెల్లెలు సునీత. 2019 ఎన్నికల్లో పులివెందులలో వారు వన్ సైడే అన్నట్టుగా ఎన్నికలు జరిగాయి. ఏకంగా 73% ఓట్లు సాధించి సంచలన విజయం సాధించారు ప్రస్తుత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆయనకు టీడీపీ నుంచి బరిలోకి దిగిన వెంకట సతీష్ కుమార్ రెడ్డికి కేవలం 23% ఓట్లు మాత్రమే పోలయ్యాయి. ఇక ఇతరులకు 4% ఓట్లు పోలయ్యాయి. ఇప్పటి వరకు ఉన్న పరిస్థితుల్ని బట్టి వైఎస్ జగన్, బీటెక్ రవి, షర్మిల బరిలోకి దిగటం ఖాయంగా కనిపిస్తోంది. ఈసారి మారిన పరిస్థితి వైఎస్ కుటుంబం చీలిపోవటం. వైఎస్ కుటుంబ పాలనను వ్యతిరేకించేవారు టీడీపీ మద్దతుదారులు బీటెక్ రవిని బలపరుస్తున్నారు. ఆయనను టీడీపీ అధినేత చాలా కాలం ముందే పార్టీ అభ్యర్థిగా ప్రకటించడంతో ఆయన నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలను ఉధృతంగా నిర్వహిస్తున్నారు. దీనికి తోడు ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్గోపాల్ రెడ్డి వర్గం కూడా బీటెక్ రవికి మద్దతిస్తున్నారు. నియోజకవర్గంలో ఆశించినంత అభివృద్ధి జరగలేదని భావిస్తోన్న వారు కూడా టీడీపీకి మద్దతిచ్చే అవకాశం ఉంది. ఇక వైఎస్ కుటుంబంలో చీలిక కీలకంగా మారింది. వైఎస్ అవినాష్ రెడ్డి ఫ్యామిలీపై అంతా వ్యతిరేకంగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే అయినప్పటికీ నియోజకవర్గం మొత్తం చూసుకునేది అవినాష్ రెడ్డి ఫ్యామిలీనే. వారి తరపు వారికే ప్రాధాన్యం ఇస్తూ ఉండటంతో మెజారిటీ వ్యతిరేకమయ్యారు. పులివెందులలో ఉన్న ముఖ్య నేతలను సీఎం జగన్ పట్టించుకోవటం లేదని భావిస్తోన్న వారంతా ఇప్పుడు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. దీన్ని గమనించి ఇటీవలి కాలంలో క్యాడర్కు నేరుగా డబ్బులు పంపిణీ చేస్తున్నారు అవినాష్ రెడ్డి. ఎంపీటీసీలకు కూడా 10 లక్షల వరకు ఇస్తున్నారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నామని వచ్చే కార్యకర్తలకు 50,000కు తగ్గకుండా ఇస్తున్నారు. పులివెందులలో గతంలో ఉన్నంత ఏకపక్ష పరిస్థితి లేదని తాజా పరిణామాలను బట్టి రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. వైఎస్ చనిపోయినప్పుడు వచ్చిన సింపతి పరిస్థితులకు ఇప్పుడు పూర్తి స్థాయి తేడా వచ్చిందని ఎక్కువ మంది గుర్తిస్తున్నారు. గతంలో ఇతర పార్టీలు కార్యకలాపాలు నిర్వహించలేని పరిస్థితుల్లో ఉండేవి. కానీ ఇప్పుడు పోలంగల్ల సెంటర్లోనే టీడీపీ, కాంగ్రెస్ బల ప్రదర్శనలు చేస్తున్నాయి. వైఎస్ కుటుంబంలోనే చీలిక. షర్మిల లేదా సునీత పోటీ మొత్తంగా వైసీపీ ఓట్ బ్యాంకును నిలువుగా చీల్చనుంది. ఈ పరిస్థితిలో టీడీపీ లాభపడే అవకాశం ఉంది. అయితే అది ఫలితాన్ని తారుమారు చేస్తుందా లేదా అన్నది మాత్రం అంచనా వేయడం కష్టం. అదే జరిగితే వైసీపీ ఉనికికే ప్రమాదం ఏర్పడుతుంది. అందుకే సీఎం జగన్ అంత తేలిగ్గా తీసుకోరు. కానీ గట్టి పోటీ ఎదుర్కొన్న ఆయనకు ఓటమి లాంటిదే అనుకోవచ్చు. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా కేటీవీ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి. అంతవరకు సెలవు, నమస్తే. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.